క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరికీ యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి? నీ హృదయం దేవునికి నివాస మందిరంగా ఉందా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనకు బాగా కోపం వచ్చినప్పుడు అంటూ ఉంటాం, అబ్బా వీడికి అస్సలు హృదయం లేదు అని చెప్పేసి అని అంటూ ఉంటాం. ఈమె ఎంతో పవిత్రమైనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నది అని చెప్పేసి అని అంటూ ఉంటాం. ఒక్కసారి ఆలోచన చేయండి. నీ హృదయంలో ఎలాంటి తలంపులు వస్తూ ఉన్నాయి? నీ నోటి నుండి ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి? నీ హృదయం నుండి ఎలాంటి కోరికలు చెలింపబడుతూ ఉన్నాయి? నీ యొక్క తలంపులు, నీ యొక్క క్రియలు, నీ యొక్క పనులు దేవుని హృదయానికి సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నాయా? ఆలోచన చేద్దాం. మరి మన హృదయాన్ని కాదు, ఆ క్రీస్తు ప్రభు యొక్క హృదయం ఎంత ఉన్నతమైనదో, మహోన్నతమైనదో ఒక్కసారి తెలుసుకుందాం. ఈనాటి సువిశేష పట్టణములో చెబుతూ ఉన్నారు, తప్పిపోయిన దానిని వెదకి రక్షించి తన యొక్క భుజాల మీద వేసుకునేంత ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఆయన యొక్క హృదయం వెదకి రక్షించేటటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు. రెండోదిగా ఆయన యొక్క హృదయం ఎంత గొప్పనైనటువంటిది అంటే ప్రేమతో రగిలి జ్వలించిపోతున్నటువంటిది. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనందరి కోసం ప్రసాదించాడు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి. దేవుని యొక్క హృదయం క్షమించేటటువంటి హృదయం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చి అంటూ ఉన్నాడు, దేవునికి తండ్రికి వ్యతిరేకంగా నేను తప్పు చేశాను, నీ కుమారుడిగా ఉండడానికి నాకు అర్హత లేదు అన్నా కూడా తన యొక్క హృదయానికి అద్దుకున్నాడు. చెప్పులు ఇచ్చాడు, కొత్త వస్త్రాన్ని ఇచ్చాడు, వేలికి ఉంగరాన్ని ఇచ్చాడు, అంతకంటే కొవ్విన కోడిదూడను కోసి విందు చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ప్రేమ హృదయం. అంతేకాదు, రక్షణను ప్రసాదించేటటువంటి హృదయం. జక్క ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళేసి జక్కయ్యని చెట్టు మీద నుంచి దిగిరమ్మని ఆయన ఇంట్లో భోజనం చేసి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని ఆశీర్వదించేటటువంటి హృదయాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అంత గొప్పనైనటువంటి హృదయం దేవుని యొక్క హృదయం. దేవుని యొక్క హృదయం ఎలాంటిది అంటే క్షమించేటటువంటి హృదయము. దొంగవాటిని క్షమిస్తూ ఉన్నాడు. నేడే నీవు నాతో పాటు దేవుని రాజ్యంలో ఉంటావు అని అతనికి వరాన్ని ఇవ్వడాన్ని చూస్తూ ఉన్నాం. అతడు దూషించిన, నిందించిన, అవమానించిన అతనిని క్షమించి దీవిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్పనైనటువంటి హృదయం. తన యొక్క పాదాలని కన్నీటితో కడిగినటువంటి స్త్రీతోని లేవనెత్తేసి ఇదిగో నీకు విమోచననిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన యొక్క హృదయం విమోచననిచ్చేటటువంటి హృదయము అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. దర్శించేటటువంటి హృదయం. మన యొక్క కుటుంబాలని, మన యొక్క హృదయాలని దర్శించేటటువంటి హృదయం. మార్తా మరియమ్మల ఇంటిని దర్శించి మరియమ్మ ఉన్నతమైన దానిని ఎన్నుకొన్నది అని ప్రకటించినటువంటి హృదయం. మరి నీ హృదయం ఎలాంటిది? నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు జనిస్తూ ఉన్నాయి? నీ హృదయపు ఆలోచనలతోని యేసు ప్రభు యొక్క దివ్య హృదయానికి దుఃఖాన్ని, వేదనని, బాధను కలిగిస్తూ ఉన్నావా? లేదంటే నీ యొక్క జీవితం ద్వారా, నీ యొక్క సాక్ష్యం ద్వారా యేసు తిరుహృదయానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నావా? దేవుడు ఆశీర్వదించునుగాక. అందరికీ యేసు తిరుహృదయ మహోత్సవ శుభాకాంక్షలు. ఆమేన్.